నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ నిరుద్యోగులకు శుభవార్తలు చెప్తూనే ఉండారండి. మననే మెగా డిఎస్సి నిర్వహించి 16,000 పైసలకు ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళ కుటుంబాల్లో సంతోషం నింపిన కూటమి ప్రభుత్వం. అలాగే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పరుగులు. ఓ పక్క అమరావతి, మరో పక్క పోలవరం, మరో పక్క విశాఖపట్నం, అట్లాగే మన భోగాపురం ఎయిర్పోర్ట్. విశాఖపట్నంలో నిరుద్యోగులకు అక్కడ వస్తున్న డేటా సెంటర్లు కావచ్చు, గూగుల్ లాంటి పెద్ద పెద్ద సమస్యలు, అట్లా వాటిని విశాఖపట్నంలో పెట్టి ఆంధ్రప్రదేశ్లో ఉన్న నిరుద్యోగులకు చంద్రబాబు నాయుడు గారు ఉపాధి కల్పిస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. అలాగనే ఇప్పుడు మరో 10,060 పోస్టులు భర్తీకి జాబ్ క్యాలెండర్ 2026కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారండి చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఇది మొత్తం 4 విడతల్లో 10,060 పోస్టులు భర్తీకి జాబ్ క్యాలెండర్ 2026కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న ఈ కొలువుల జాతరకు ప్రజల్లో కూడా మంచి విశేష స్పందన వస్తుంది. ఎందుకంటే ప్రజల్లో డెవలప్మెంట్ ఒక సైడు, సంక్షేమం ఒక సైడు, అన్నీ చూసుకుంటూ, అలాగే చదువుకున్న నిరుద్యోగులకు కూడా అవకాశాలు కల్పించుకుంటూ చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తున్నారండి. ఈ కొలువుల జాతర చూస్తే 4 విడతల్లో మరో 10,060 పోస్టులు భర్తీ అండి. గ్రూప్ 1 వచ్చి 149, గ్రూప్ 2 వచ్చి 673 ఉద్యోగాలు. హోము, విపత్తులు, అగ్నిమాపక శాఖల్లో వచ్చి 2,226 పోస్టులు. అన్ని శాఖల్లో ఏఈ పోస్టులు వచ్చి 1,182 పోస్టులు. పంచాయతీరాజ్, మున్సిపల్, రెవెన్యూ, విద్యుత్, ఆర్థిక, జలవనరులు, సంక్షేమ శాఖల్లోనూ ఖాళీలు, ఉద్యోగ నియామకాలకు ప్రభుత్వం అనుమతి. మొత్తం 10,060 పోస్టులకు కూటమి ప్రభుత్వం ఇచ్చిందండి. దాంట్లో ఉన్నత విద్యాశాఖ ద్వారా 1,523 పోస్టులు నోటిఫికేషన్. అట్లాగే ఈ రెండో విడత పోస్టులు 3,231, మూడో విడత పోస్టులు 2,311, నాలుగో విడతలో టీచర్ ఇతర పోస్టులు 2,995. ఇవన్నీ కూడా మనం చూసుకుంటా పోతే మొదటి విడత పోస్టులు మే 15న నోటిఫికేషన్ అంటండి, రెండో విడత సెప్టెంబర్ 15న, మూడో విడత అక్టోబర్ 15న, నాలుగో నోటిఫికేషన్ వచ్చి అక్టోబర్ 15న. ఇవన్నీ కూడా 10,060 పోస్టులు నిరుద్యోగులకు శుభవార్త అండి. ఆంధ్రప్రదేశ్లో కొలువుల జాతర స్టార్ట్ అయిందండి. సీఎం చంద్రబాబు నాయుడు గారి యొక్క ముందు చూపు ఈ కొలువుల జాతరకు పనికిస్తుంది. ఎందుకంటే అనుభవం ఉన్న నాయకుడుగా 4 పర్యాయాలు సీఎంగా పనిచేసిన నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో పరుగులు పెట్టిస్తున్నారండి. నిరుద్యోగులకు ఒక పక్క కొలువుల జాతర, మరో సైడ్ అభివృద్ధి, మరో సైడ్ డెవలప్మెంటు, అట్లాగే సంక్షేమ పథకాలు కూడా ఆగకుండా పింఛన్ 4,000 రూపాయలు ఇస్తూ, పోలవరాన్ని ఒక సైడు, అమరావతిని ఒక సైడు, అట్లాగే విశాఖపట్నంలో డెవలప్మెంట్ ఒక సైడు, ప్లస్ అన్నీ కూడా డేటా సెంటర్లు విశాఖపట్నానికి పరుగులు పెట్టిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఈ విశాఖపట్నంలో మనం ఒకసారి చూసుకుంటే కొలువులు ఇన్ని కాదండి, అంతా కొలువులు వస్తున్నాయి విశాఖపట్నానికి. పరిస్థితి ఈ కొలువుల జాతర అనేది విశాఖపట్నంలో మళ్ళీ మరో 4 డేటా సెంటర్లు కూడా విశాఖపట్నానికి వస్తున్నాయి. ఈ కొలువుల జాతర ఆంధ్రప్రదేశ్లో చాలా ఉన్నదండి. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం మరో తీపి కబురు చెప్పింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన జాబ్ క్యాలెండర్ హామీని నిలబెట్టుకునే దిశగా మరో అడుగు ముందుకేసింది. మొత్తం 10,060 పోస్టులకు భర్తీ కోసం కూటమి ప్రభుత్వము గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందండి. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉన్న ప్రభుత్వ నియామక పోస్టులకు 4 విడతల్లో భర్తీ చేయనున్నది. ఇది ప్రభుత్వం జీవో కూడా జారీ చేసిందండి. ఇట్లా గ్రూప్ 1, గ్రూప్ 2, అలాగే అన్నిట్లో కూడా దీంట్లో భర్తీ చేసుకుంటూ ముందుకు వెళ్తుంది. దీని మీద మన
లోకేష్ గారు కూడా మళ్ళీ డిఎస్సి 3000 పోస్టులకు డిఎస్సికి కూడా మళ్ళీ పెడతాము అని లోకేష్ గారు కూడా చెప్పడం జరిగిందండి. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారికి లోకేష్ గారు చెప్తున్నారు, ప్యాలెస్లో కూర్చోవడం కాదు, బయటకు రా, 5వసారి సవాల్ చేస్తున్నా, డిఎస్పి చర్చిద్దామా, డిఎస్సి ఏపీఎస్పి మధ్య తేడా తేలిన స్థితిలో జగన్, వైసీపీ అబద్ధాలను ప్రతి ఒక్కరూ తిప్పుకొట్టాలి, సగర్వంగా ప్రభుత్వ బడి, కార్పొరేట్ ధీటుగా అభివృద్ధి చేస్తామని మంత్రి లోకేష్ గారు చెప్తున్నారండి. ఏదేమైనా ఆంధ్రప్రదేశ్లో కొలువుల జాతర అండి. 4 విడతల్లో మరో 10,060 పోస్టులు భర్తీకి జాబ్ క్యాలెండర్ 2026కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారండి కూటమి ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత అతను మెగా డిఎస్సి సైడ్ ఒక సైడు పోస్టులు, నిరుద్యోగులకు, చదువుకున్న వాళ్ళకు ఓ పక్క విశాఖపట్నంలో మెగా డేటా సెంటర్లు, అలాగే గవర్నమెంట్ పోస్టులు భర్తీ చేసుకుంటూ ముందుకెళ్తున్నారు కూటమి ప్రభుత్వం. ఎందుకంటే ఈ చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత మనకు ఒకటే చెప్పారు, నేను సీట్లో ఉండగా అవినీతి జరగదు, అభివృద్ధి అంటే ఆరోగ్యకరమైన జీవితాలు, అభివృద్ధి అంటే పరిశ్రమలు, పెట్టుబడులు తీసుకురావడం మాత్రమే కాదు, స్వచ్ఛమైన ప్రాంతాలు, ఆరోగ్యకరమైన జీవితాలు, పర్యావరణ పరిరక్షణ కూడా దీని కిందకు వస్తాయి. 2047 నాటికి ప్రధాని మోడీ నాయకత్వంలో భారత్ అగ్రదేశంగా ఆవిర్భవిస్తుంది. అదే సమయంలో ఏపీ కూడా 2047 నాటికి 50 లక్షల తలసరి ఆదాయం సాధించే ప్రణాళికను సిద్ధం చేస్తామని కూడా చెప్తున్నారండి. అదే 2029 ఎన్నికల్లో విజయం ఖాయం. కార్యకర్తల భేటీలో చంద్రబాబు నాయుడు గారు ధీమా వ్యక్తం చేస్తున్నారండి. ఎందుకంటే ప్రజలు నిజాయితీగా ఉండాలి, నేను రాష్ట్ర అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నాను, కానీ ఎన్నికలు వచ్చేసరికి డబ్బులు ఇచ్చిన వాళ్లకు ఓటేయాలని కొందరు భావిస్తారు. ఈ ఆలోచన మారాలి. ప్రజలు నీతి నిజాయితీతో ఉంటే రాజకీయాలు చేసే వ్యక్తులు తప్పులు చేయకుండా ఉంటారు. అందుకే ఎన్నికల్లో డబ్బు ప్రభావం లేకుండా చేయాల్సిన బాధ్యత ప్రజలపైన ఉంది అని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారండి. ఇంకా చూసుకుంటే ఈ కొలువుల జాతరలో టీచర్ ఉద్యోగాలు ఇచ్చిన సంగతి కూడా మనకు తెలిసిందేనండి. ఎందుకంటే డిఎస్పీ వైసీపీ నిరాధార ఆరోపణలతో బురద జల్లే ప్రయత్నం చేస్తున్నా ఇచ్చిన హామీ మేరకు యువతకు మేలు చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ముందుకెళ్తుంది. తాజాగా జాబ్ క్యాలెండర్కి అనుమతిస్తూ జారీ చేసిన జీవోలో పేర్కొన్న వివరాల ప్రకారం నోటిఫికేషన్ షెడ్యూలు, ఖాళీల వివరాలు కూడా చూపించడం జరిగిందండి. 10,060 పోస్టులకు నిరుద్యోగులకు ఒక తీపి కబురు అండి ఆంధ్రప్రదేశ్లో. కాబట్టి ప్రతి ఒక్కరు నిరుద్యోగులు కూడా ఇట్లాంటి దాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఇట్లాంటి అవకాశాలు ఇస్తున్న చంద్రబాబు నాయుడు గారికి కూడా నిరుద్యోగులు కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ కూడా అతని మేలు మనం గుర్తించాలా. డబ్బులు తీసుకొని ఓట్లు వేయకండి. నీతి నిజాయితీగా ప్రజలు ఉంటే చేసేవాళ్ళు కూడా నీతి నిజాయితీగా ఉంటారు. అదే డబ్బు చూసుకొని ఓట్లు వేస్తే ఆ డబ్బు తగినట్టే వాళ్ళు కూడా చేస్తారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు ప్రజలు ముందు నీతి నిజాయితీగా డబ్బులు తీసుకోకుండా డెవలప్మెంట్ చూసి ఓట్లు వేయాలనేది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారండి. ఏదేమైనా ఆంధ్రప్రదేశ్లో కొలువుల జాతర అండి. ఎందుకంటే 10,060 పోస్టులకు జాబ్ క్యాలెండర్ 2026కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారండి. యువత, ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం మరో తీపి కబురు చెప్పింది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.